నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. అందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్యకాలంలో మన రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టడం ఒక ఎత్తు అయితే, అది అయిపోయాక సోషల్ మీడియాలో వచ్చే రియాక్షన్స్ ఇంకొక ఎత్తుగా మారిపోయింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే కోణంలో జరుగుతున్న చర్చలో ఓ పక్కన ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ తీవ్రమైన విమర్శలు చేయడం ఒకవైపు, దాంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని కూడా, అంటే ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమాలు జరిగినా, ఎక్కడ ప్రజలకు పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లనా విమర్శలు చేయడం కానీ, లేదా పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, ట్విట్టర్ వేదికగా స్పందించడం కానీ, ఇవన్నీ జరిగిపోతున్నాయి. అయితే ఇలాంటి తరుణంలోనే తాజాగా ప్రస్తుతం ఇక్కడ మనందరికీ తెలుసు, మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించిన ప్రెస్ మీట్ ఒక సెన్సేషన్గా మారింది. ఎందుకు అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం ఒక ఎత్తు అయితే, దాని తర్వాత సోషల్ మీడియాలో మొదలైన భూతు పురాణం మరో ఘోరంగా మారిపోయింది. నిజంగా కూడా ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టడం, మళ్ళీ దానికి రియాక్షన్స్ ఉండడం ఒక పరిపాటిగా రాజకీయ నాయకులకు సంబంధించిన అంశం. కానీ ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంది, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అతను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం ఆయన హక్కు. ప్రభుత్వానికి సంబంధించి ప్రశ్నించిన దాంట్లో ఏమైనా తప్పులుంటే పూర్తి స్థాయిలో అన్యాయంగా మాట్లాడుతున్నారని రిప్లై ఇవ్వడం ఇంకొక అంశంగా మారిపోతుంది. కానీ మైనంపల్లి హనుమంతరావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనంగా మారిపోయినాయి. ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ కానీ, భూత పురాణం కానీ, దాంతోపాటు వాళ్ళ అనుచరులు పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్న ఫేస్బుక్లో కానీ, వాళ్ళు మాట్లాడుతున్న బెదిరింపులు కానీ, భూత పురాణం అన్నీ చూసే ఉంటారు. నాయకులు మాట్లాడేటప్పుడు విమర్శలు చేయడం, తప్పులను ఎత్తి చూపడం మన ప్రజాస్వామ్య దేశంలో కానీ, మన రాష్ట్రంలో సహజం. కానీ హనుమంతరావు గారికి సంబంధించి మైనంపల్లి హనుమంతరావు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత